అంటే మీరు అన్న అంశాలలో ఇప్పుడు కాంట్రవర్సీగా అంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా హిందువులు అని అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హిందువే. కండిషన్ ఏంటి? జియోగ్రాఫికల్గా భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హిందువులే. సార్ నేను బయటికి వెళ్తే మనం కనుక మన ఇద్దరం వెళ్దాం సార్, అవుట్ ఆఫ్ వెళ్దాం, పాకిస్తానో బంగ్లాదేశో సౌదీయో దుబాయో ఇంగ్లాండ్ వెళ్తాం, ఆర్ యూ ఇండియన్ అని అడుగుతారు. అదే కనుక మీరు సౌదీ కంట్రీస్ వెళ్తే దుబాయ్, ఆర్ యూ హిందీ అంటారు సార్. ఆర్ యూ హిందీ? ముస్లింలు అంటారు ఈ మాట. నేను నాన్ ముస్లిం గురించి చెప్పట్లేను, ముస్లింలు అన్న మాట చెప్తున్నా. మీరు యూట్యూబ్లో ఈ వీడియో ఉంది మీకు చూపిస్తా. ముస్లిం ఆర్ యూ హిందీ అంటారు. అంటే నువ్వు హిందుస్థాన్ నుంచి వచ్చావా? సార్ వాస్తవంగా మనది సనాతన ధర్మము, ఏషియంట్ రిలీజియను, మనందరం కూడా వైదికులము లేదా సనాతన ధర్మాన్ని అవలంబించేవారం. స్వామి వివేకానంద ఏం చెప్పారు సార్? హిందూ అని ఎందుకు వాడుతున్నారండి పదము? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఏం చెప్పారు సార్? హిందూ అనేది సింధు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారిని అప్పుడు సింధువులు అన్నారు, అది మార్పు చేర్పులుగా హిందువులుగా మారింది. మనది సనాతన ధర్మం అని చెప్పారు కదా సార్ క్లియర్గా. మనకంటూ ఒక ధర్మం ఉంది, మనకంటూ గ్రంథాలు ఉన్నాయి, మనకంటూ క్లియర్గా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ క్లియర్గా ఉన్నాయి కదా సార్. అదేవిధంగా ముస్లిమ్స్కి ఉన్నాయి, అదేవిధంగా క్రిస్టియన్స్కి ఉన్నాయి సార్. వీరు గురువులను పక్కన పెట్టి గ్రంథాల వైపుకు వస్తే మీరు అనుకున్న మార్పు ఖచ్చితంగా వస్తుంది సార్. ఏ సొసైటీ గురించి అంటే ఇప్పుడు మీరు ఉన్నారు సార్, క్రాంతి ఉన్నారు, వారి భార్య, కాంతి పిల్లలు, కాంతి తల్లిదండ్రులు. నేను అంటున్నాను సార్, క్రాంతి 1,00,000 సంవత్సరాలు బతుకుదామని వచ్చాడా? ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే, మనందరం ఎప్పుడో చనిపోవాల్సింది కదా సార్. ఎప్పటి వరకైతే నీ భార్య పిల్లలు సేఫ్ కాదో, అంటే ఏ సొసైటీలో వదిలేళ్తున్నాం సార్, ఆ సొసైటీ పరిస్థితి ఎలా ఉంది చూసాం కదా. ఇప్పుడు అంటే మీరు నేను ఉన్నాము, నా భార్య పిల్లలకో మీ భార్య పిల్లలకో లేదా ఏదైనా ఇమీడియట్గా అయితే మనం రియాక్ట్ అవుతున్నాము, అవునా కదా సార్? రియాక్ట్ అవుతున్నామా లేదా? రేపు మనం చనిపోతే పరిస్థితి ఏంటి సార్? నీ పొరుగువాడు రియాక్ట్ అవ్వాలి సార్, నీ నైబర్ రియాక్ట్ అవ్వాలి, నీ రిలేషన్ రియాక్ట్ అవ్వాలి సార్. మరి ఆ విధమైన రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నామా? ఆ విధమైనటువంటి ఆ నైబర్తో కూడా ఆ రిలేషన్ మనం మెయింటైన్ చేస్తున్నామా? ఇది ఆలోచించాలి అంటున్నా. ఓకే, ఒక హిందూకి దెబ్బ తగిలితే ముస్లిం రక్తం ఇవ్వాలి సార్, అర్థమైందా? అది పక్కన పెడితే సార్, ఇప్పుడు హిందూయిజంలో క్షూద్రుల టాపిక్ ఉంటుంది, అంటే వాళ్ళు కింది కులాల వాళ్ళు సార్. ఫస్ట్ దీన్ని బయటికి తీయాలంటున్నా నేను, హిందూ ముస్లింగా రెండో మెట్టు. ఇప్పుడు కూడా సార్ ఊర్లకి వెళ్దాం పదండి, మన ఇద్దరం వెళ్దాం పదండి, మైక్ తీసుకొని వెళ్దాం దండి. ఎస్సీ ఎస్టీలను రెడ్ల ఇంటికి రానియరు, పిచ్చగుంట్ల జాతి అని ఉంది వారిని రానియరు, కింది కులాలను రానివ్వరు, కనీసం గేట్ ముందుకు వెళ్ళనివ్వరు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల్లో ఒక రెడ్డి కుటుంబం ఉంది, 500 ఎకరాల భూస్వాములు వారు. వారి ఇంటి ముందు నుంచి కింది కులాల వారు వెళ్ళాలంటే చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళాలి. ఇప్పటికీ ఏంటి సార్ పరిస్థితి? హిందూ ముస్లిం ఏంటి సార్? మన హిందూయిజంలోనే క్షూద్రుల పరిస్థితి ఉంది, అంటే కింది కులాల పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ కదా సార్ ఫస్ట్ మన మార్పు రావాల్సింది. ఇక్కడ కదా నేను గురువులను అడుగుతున్నా, ఎక్కడ పోతుంది మన సమాజం? ఎంతసేపు హిందూ ముస్లిమా? ఎస్సీ అనగానే చిన్న చూపు ఎందుకు నీకు? ఎస్టీ అంటే చిన్న చూపు ఎందుకు నీకు? కింది కులాలంటే చిన్న చూపు ఎందుకు? ఫస్ట్ ఇక్కడ కదా మనకు మార్పు రావాల్సింది. నువ్వేమైనా నీలో ఏమైనా గ్రీన్ బ్లడ్ లేదా నీ తెల్ల రక్తం ఉందా నీలో? అందులో అదే ఎర్ర రక్తము, అందరికి అవే చేతులు, అందరికి అవే కళ్ళు, అందరికి ముక్కు, అందరికి అదే గాలి. దేవుడు ఎస్టీలకు సపరేట్ గాలి ఇచ్చిండు, ఎస్సీలకు సపరేటు, ఓసీలకు సపరేట్ ఇచ్చాడా? ఏం లేదే. ఓసీ పొలం ఉంది, ఎస్సీ పొలం ఉంది, బీసీ పొలం ఉంది, సమానంగా ఎండ కొడుతుంది, సమానంగా వర్షం వస్తుంది. ఈ ఆలోచన ఎందుకంటే గురువులు గ్రంథాన్ని దాచి బోధించారు. క్షూద్రులంగానే కాళ్ళ కింది నుంచి వచ్చారు, ఎడికెళ్ళి వచ్చింది కాన్సెప్ట్? బ్రాహ్మణులంగానే తల నుంచి వచ్చారు, అంత అహంకారం ఎందుకు? గ్రంథం ఈ విధంగా బోధిస్తుందా? ఇలా చూసుకుంటూ పోతే సార్ సనాతన ధర్మంలో కానీ లేకపోతే ఈ చెప్పినటువంటి గ్రంథాలలో కూడా అంటే బ్రాహ్మణులు ఏమో తల నుంచి, శూద్రులు కాళ్ళ నుంచి పుట్టిరు అని అన్నది నిజం కదా సార్? క్రాంతి గారు, ఇస్లాం అనగానే మనకు కనిపించే గ్రంథం ఖురాన్, అవునా? మొహమ్మద్ ప్రవక్త టీచింగ్స్. క్రిస్టియానిటీ అనగానే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. అది కొంచెం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు హిందూయిజం అనగానే సార్ మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, భగవద్గీతలో 18 అధ్యాయాలు 701 శ్లోకాలు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి సార్. కానీ వాస్తవంగా భగవద్గీత 745 శ్లోకాలు. నేను అడుగుతున్నా 44 ఎక్కడికి పోయినాయి సార్? భగవద్గీత ఇప్పుడు మార్కెట్లో 15 రకాల భగవద్గీతలు ఉన్నాయి. మరి ఏ భగవద్గీత కరెక్ట్ అంటే ఏం చెప్తారు మీరు? ఇలా చూసుకుంటూ పోతే మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో కొన్ని అడిషన్స్ అయినాయి, కొన్ని సబ్ట్రాక్షన్స్ అయినాయి. అయితే నేనేమంటానంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ పక్కన పెడితే ఏదైతే కామన్ టర్మినాలజీ ఉందో, ధర్మం ఇక్కడ అదే బోధిస్తుంది, ధర్మం ఇక్కడ అదే బోధిస్తుంది, ధర్మం ఇక్కడ అదే బోధిస్తుంది. ఆ ధర్మాన్ని బోధించే బోధకులే తప్పుగా బోధిస్తున్నారు. 100% కాన్సెప్ట్ తప్పు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అతను కూడా మా సోదరుడే,
అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఆదివాసులలో నివసించే వారిని పట్టణాలలో ఉన్న వారికి సమానంగా తీసుకురావాలనేదే రిజర్వేషన్ కాన్సెప్టు. ఏదో నానక్రామ్గూడలోనో కోకాపేటలోనో హైరేజ్ అపార్ట్మెంట్లో బ్రతుకుతున్న వాళ్ళకి కాదు. ఇంకోటి ఏమన్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో, మీరు ఆర్టికల్ 52లో పేజ్ నెంబర్ కనుక 63 పరిశీలిస్తే ఈ రిజర్వేషన్ కూడా 10 సంవత్సరాలకని ఉంది. తెలుసా మీకు? 1947లో ఎప్పుడైతే మనకు 1915లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిందో 10 సంవత్సరాలు అన్నారు సార్. ఒకవేళ 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాకుంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి అని అన్నారు. తెలుసా? ఇది పాయింట్. ఇది ఈ రిజర్వేషన్స్ కూడా ఎందుకు ఇలానే మీరు పెంచుకుంటూ పోతే ఈ ఎస్సీ ఎస్టీలను మార్కెట్లో చిన్న చూపుగా చూస్తారు అని 10 years పెట్టండి. ఒకవేళ 10 years కూడా సరిపోకుంటే ఇంకో 10 years పెంచండి అన్నారు. ఇదేం సార్ 1950 ఎక్కడ, 2024 ఎక్కడ? ఎందుకు నేను ఎస్సీని తక్కువగా చూడాలి? ఎందుకు నేను ఎస్టీని తక్కువ చూడాలి? రెడ్లనంగానే అహం ఎందుకు? వెల్మానంగానే అహం ఎందుకు? ఎస్సీ ఎస్టీ అంటే ఆ చిన్న చూపు ఎందుకు మార్కెట్లో? ఇక్కడ ఫస్ట్ మనం కలవాలి సార్. హిందూ ముస్లిం క్రిస్టియన్ పక్కన పెట్టండి, అది రెండో మెట్టు. మన ఇల్లే సరిగా లేదు అని చెప్తున్నా నేను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్టూడియోలో కూర్చున్న ఎవరైతే పండితులు ఉన్నారో పదండి సార్, వాళ్ళకి ఫోన్ చేసి వెళ్దాం, పదండి ఎస్టీ ఇంటికి వెళ్దామా, ఎస్టీ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంట్లో ఇస్తరాకులో భోజనం చేస్తారా అని అడగండి సార్.